ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. చాలామంది కామాఖ్య అమ్మవారిని వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు. అండ్ ఎస్పెషలీ ఈ 22, 26 తేదీల్లో గుడి మూడడం జరుగుతుంది. సో కారణం ఏంటి, అండ్ వెళ్ళి దర్శించుకుంటే అమ్మాయిలకు ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి? అక్కడ అమ్మవారికి రూపము లేదు, యోని భాగం మాత్రమే ఉంటుంది. దాని మీద వాళ్ళు వస్త్రం కప్పి జలధార పడుతూ ఉంటుంది. అయిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఆ అమ్మవారి యొక్క ఆ ప్రాంతాన్ని తుడిచినటువంటి వస్త్రం ఏదైతే ఉందో దానిని అక్కడ వాళ్ళు ప్రసాదంగా అందరికీ ఇస్తారు. ఏమిటి దాని ప్రాముఖ్యత అంటే, అందుకని ఈ సమయంలో ఆ పవిత్రతకి భంగం కలగకుండా అక్కడ అమ్మవారి ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. ఏ పూజలు జరిగినా మనము ఆలయాలకు వెళ్ళినా ప్రసాదంగా పులిహోర అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు. దాని ప్రాముఖ్యత ఏంటి? పులిహోరనే ఎందుకు ప్రసాదంగా ఇస్తుంటారు? నెగిటివ్ ఎనర్జీని రానివ్వకుండా కాపాడటంలో పసుపుకి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యం. అందుకనే పూర్వకాలంలో గడపలకి పసుపు రాసేవారు. అందుకే చూడండి, పసుపు రంగుని ఎలర్ట్ సిగ్నల్ కింద వాడతారు, రెడ్ సిగ్నల్ని డేంజర్కి వాడతారు. వాటిలో ఉండేటువంటి వేవ్ లెంత్ వలన నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి రాకుండా ఉంటుంది. అంటే ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ముహూర్తం టైంకి కాకుండా బెల్లం జీలకర్ర పెట్టడం దగ్గర నుంచి తాళి కట్టడం వరకు వాళ్ళు ఎలా చెప్తే అలా పోజులు ఇచ్చుకుంటూ తాళి కట్టడం, పోజులు ఇచ్చుకుంటూ బెల్లం జీలకర్ర పెట్టడం అనేది చాలా చూస్తున్నాం. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? మనకి తాళి కట్టడం ముహూర్తం కాదు, జీలకర్ర బెల్లం పెట్టడమే ముహూర్తం. అది మీ సహస్రారం మీద ఎప్పుడైతే పడిందో ఈ చేతిలో ఉండేటువంటి ఎనర్జీ అటు, ఆ చేతిలో ఉండేటువంటి ఎనర్జీ ఇటు పాస్ అయ్యి ఒకళ్ళకొకళ్ళకి ఆ అనుబంధం ఏర్పడుతుంది. సహస్రారం ద్వారా ఏర్పాటైనటువంటి కనెక్టివిటీ కళ్ళ ద్వారా అటాచ్మెంట్లోకి వెళ్తుంది. అందుకనే ఎంత సిస్టమేటిక్గా చెప్పారు, అంతవరకు ఒకళ్ళనొకళ్ళు చూసుకోకూడదు. ముహూర్త సమయానికి మాత్రమే చూసుకునేటట్టుగా, జీవితాంతం కలిసి ఉండేటట్టుగా. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యారెడ్డి. ప్రస్తుతం మనతో పాటు హరితస ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సూర్యకిరణ్ శర్మ మల్లాది గారు మనతో పాటే ఉన్నారు. ఆయన అడిగి బోల్డ్ అని విశేషాలు అడిగి తెలుసుకుందాము. ఎస్పెషల్లీ గృహప్రవేశం గురించి, కామాఖ్య దేవత గురించి, అండ్ తర్వాత ముహూర్త బలం గురించి, ఇలా ప్రతి ఒక్కటి వాటి యొక్క విశిష్టత, ప్రాముఖ్యత ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సూర్యకిరణ్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీరామరక్ష. ఎలా ఉన్నారు? అమ్మవారిదే. సో చాలామంది కామాఖ్య అమ్మవారిని వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు, అండ్ కామాఖ్య అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషలీ ఈ 22, 26 తేదీల్లో గుడి మూడడం జరుగుతుంది. సో కారణం ఏంటి, అండ్ వెళ్ళి దర్శించుకుంటే అమ్మాయిలకు ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి? లలితా సహస్రనామాన్ని నిశితంగా పరిశీలిస్తే శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ కంఠాధక్కటి పర్యంతం మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యదో భాగధారిణి అని అమ్మవారికి పేరు. అమ్మవారికి స్థూల స్వరూపముగా ఏదీ చెప్పబడలేదు, అంతా కూడా మంత్రస్వరూపంగా చెప్పారు. అమ్మవారి శరీరాన్ని 3 కూటములుగా విభజించి వాగ్భవ కూటము, మధ్యమ కూటమి, శక్తి కూటమిగా వర్ణించారు. ఈ శక్తి కూటమి అనేటువంటిది పురుషుడికైనా స్త్రీకైనా కటి భాగం నుంచి కింద భాగం ఏదైతే ఉందో అది పురుషుడికైనా స్త్రీకైనా అతి ముఖ్యమైనటువంటి ప్రదేశం. అది సృష్టికి పునరుత్పత్తి హేతు అవుతుంది. అలా అమ్మవారి యొక్క అష్టాదశ శక్తి పీఠాలలో అతి ప్రాముఖ్యమైనటువంటి, అతి మహిమాన్వితమైనటువంటి శక్తి క్షేత్రము, శక్తి పీఠముగా భాసిల్లుతున్నటువంటిది కామాఖ్యాదేవి, గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్యాదేవి. ఆ శరీరము సతీదేవి యొక్క భాగము విచ్ఛిన్నమైన వాటిల్లో యోని ప్రదేశము అక్కడ ఏర్పడింది. ఉపాసనా స్థితిలో, ఉపాసనా భాగములో ఉత్కృష్టమైనటువంటి ఫలితాలను ఇవ్వగలిగినటువంటి క్షేత్రముగా ఇప్పటికీ కూడా కామాఖ్యాదేవి సన్నిధి పేరుగొంది. కాకపోతే అక్కడ ఏం జరుగుతుంది అంటే, కామాఖ్యాదేవి సన్నిధిలో వామాచారం ప్రబలంగా ఉంటుంది. దక్షిణాచార సాంప్రదాయం కంటే ఇప్పటికీ అక్కడ మనం బలులు ఇవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. అలా అని దక్షిణాచార సాంప్రదాయంలో కూడా అక్కడ ఆచారము, వ్యవహారము కూడా జరుగుతూ ఉంటుంది. ఇదే మన హరితస ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అక్కడ శతచండీ హోమం కూడా మనం జగద్గురువుల ఆశీస్సులతో చేయగలిగాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహాత్మ్యం ఏమిటి అంటే, మొత్తము అమ్మవారి యొక్క దశమహావిద్య స్వరూపాలన్నీ కూడా ఆ కామాఖ్యాదేవి సన్నిధిలో ఉంటాయి. బగళాముఖి,
లలితా మహాత్రిపుర సుందరీదేవి, తార, కాళీ, ఇట్లా అన్ని స్వరూపాలు కూడా ఆ చుట్టుపక్కల వెలసి ఉన్నాయి అక్కడ. వీటన్నింటికీ అధిదేవతగా అక్కడ మనకి అమ్మవారి యొక్క కామాఖ్యాదేవి మూల విగ్రహము, అక్కడ అమ్మవారికి రూపము లేదు, యోని భాగం మాత్రమే ఉంటుంది. ఓకే. దాని మీద వాళ్ళు వస్త్రం కప్పి జలధార పడుతూ ఉంటుంది. ఇది అమ్మవారి యొక్క ఆలయం గురించి. దీని పక్కనే బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తూ ఉంటుంది. అది విశిష్టమైనటువంటి మహోత్తుంగమైనటువంటి ప్రవాహం కలిగినటువంటి నది. అసలే శక్తి ఆ కటిభాగము నుంచి కింద ఉన్నటువంటి ప్రాంతము మహోత్కృష్టమైనది అని మనకి తెలుస్తూనే ఉన్నది. మానవ జీవితంలోనే దాని ప్రాముఖ్యత ఎక్కువ. దైవము సృష్టి విలాసము, ఈ సృష్టి అంతటిని నడిపించేటువంటి మాతృమూర్తి ఆవిడ. అలాంటి అమ్మవారికి ప్రాకృతికంగా ఒక స్త్రీకి జరిగేటువంటి బహిష్టు అనేటువంటి ఒక ప్రక్రియ అక్కడ అమ్మవారికి కనపడుతుంది అని మనకి నిరూపణ అవుతున్నది. అండ్ ఈ డేస్లో ఈ రోజుల్లో, సంవత్సరంలో ఈ ఆషాఢ మాసము ఈ ప్రాంతాలలో అక్కడ అమ్మవారికి సహజంగా ఏంటంటే ఈ సంవత్సరం మనకి అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. అధిక జ్యేష్ఠ మాసం రాకపోయింటే ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తూ ఉండేది మనకి. అంతేనే కదా. వాళ్ళందరూ సౌర సాంప్రదాయాన్ని పాటిస్తారు కాబట్టి వాళ్ళకి అధిక మాసాలు ఉండవు వాళ్ళకి. కాబట్టి వాళ్ళ లెక్కల్లో ఈ నెల 22 నుంచి వాళ్ళకి అది అమ్మవారికి అది ఋతుస్రావం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం. సో నిజంగానే జరుగుతుంది, సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయి కాబట్టే నమ్ముతున్నారు. ఈ సమయంలో బ్రహ్మపుత్ర నది కూడా కొంతమేర ఎరుపు రంగులోకి మారుతుంది అనే ప్రమాణం కూడా మనకి కనపడుతుంది. అందుకని ఈ సమయంలో ఆ పవిత్రతకి భంగం కలగకుండా అక్కడ అమ్మవారి ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని, అక్కడ జరిగేటువంటి ఆ ఉత్సవాన్ని అంబుబాచి అనేటువంటి పేరుతోటి వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. సో ఈ టైంలో ఆలయం మూసుంటది కాబట్టి జనాలు వెళ్ళి ఆ అంబుబాచిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఉత్సవంలో పార్టిసిపేట్ ఆలయంలోకి వెళ్ళి చూడలేము. అయిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఆ అమ్మవారి యొక్క ఆ ప్రాంతాన్ని తుడిచినటువంటి వస్త్రం ఏదైతే ఉందో దానిని అక్కడ వాళ్ళు ప్రసాదంగా అందరికీ ఇస్తారు. ఏమిటి దాని ప్రాముఖ్యత అంటే, ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనలో ఉండేటువంటి అంతర్గత శత్రువులు, మనల్ని బాహ్యం నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి బాహ్య శత్రువుల నుంచి కూడా అమ్మవారు మనల్ని కాపాడుతుంది అనేటువంటి నమ్మకమే కాదు, ప్రమాణాలు కూడా మనకు కనబడుతున్నాయి. మహోత్కృష్టమైనటువంటి అంటే అమ్మవారి వివిధ స్వరూపాలు వివిధ కారణాలతో ఉంటాయి మనకి. ఉపాసనా విభాగంలోకి వెళ్ళామనుకోండి, అవన్నీ మనం బయటికి చెప్పలేం, కానీ ఉదాహరణకి చెప్తున్నాను. ఉపాసనా విభాగంలోకి వెళ్ళామనుకోండి, చిన్నమస్తాదేవి దశమహావిద్యలలో ఒక ఉత్కృష్టమైనటువంటి విద్య అమ్మవారిది. వజ్రవైరోచనీ దేవి అని కూడా పిలుస్తారు ఆవిడ్ని. ఆవిడ్ని ఉపాసన చేసినప్పుడు శత్రువులపై విజయం సాధించటం అనేది తథ్యము. బగళాముఖి అమ్మవారిని బ్రహ్మాస్త్ర విద్యగా చెప్పబడుతున్నది. అలాంటి అమ్మవారిని కొలిస్తే ఎలాంటి పరాజయం లేనటువంటి దాన్ని ఏమంటారు, అప్రతిహతమైనటువంటి విజయ పథంలో మనిషి దూసుకు వెళతాడు అని చెప్పబడుతున్నది. ఇవన్నీ కేవలము చెప్పబడుతున్నాయా అంటే సాధన చేసినటువంటి వాళ్ళకి ఫలితాలు కనబడుతున్నాయి. అలా ఈ అమ్మవారి యొక్క ఆ ఆలయంలో మనం చేసే అనుష్ఠానం కానీ, ఆ అమ్మవారిని చేసుకున్నటువంటి దర్శనం కానీ చాలా విధాలైనటువంటి మానసికమైనటువంటి వేదనల నుంచి మనిషిని దూరం చేస్తుంది. అక్కడికి మనోవేదనతో వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆనందంగా ఉన్నాము అని చెప్తున్న వాళ్ళు కొన్ని వేల మంది. అంటే ఏ వేదన, ఇప్పుడు మానసికంగా మనిషి వేదనగా ఉన్నాడు అంటే అర్థం ఏమిటి, అది ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది పడుతుంది. ఆ ఇబ్బంది తొలగితేనే కదా వాడు ఆనందంగా ఉంటాడు. అంటే మానసిక వేదనతో వెళ్ళినటువంటి వాళ్ళు అమ్మవారి దర్శనం అయ్యి అమ్మవారి సేవ చేసుకున్న తర్వాత ఆనందంగా ఉండడం అనేది నిరూపణ అవుతున్నటువంటి సత్యం. సో అక్కడికి వెళ్ళి చూడడం కానీ వెళ్ళడం కానీ నియమాలు ఏమైనా ఉన్నాయా? ఇవి చెయ్యాలి అక్కడికి వెళ్ళాక, పూజలు కానీ? ఒక సాధకుడిగా వెళితే మీరు చేసుకునేటువంటి అనుష్ఠానాలు ఒకలా ఉంటాయి. ఒక భక్తుడిగా మీరు వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే చాలు. మన స్థాయి ఏమిటో మనం తెలుసుకుంటే చాలు. మన సాధనా స్థాయిలో ఉన్నామా, భక్తుడి స్థాయిలో ఉన్నామా? నేను భక్తుడిని, నాకేంటి కోరిక, అమ్మవారికి ఒక చీర పెట్టుకోవాలి, అమ్మవారికి ఒక జాకెట్ పట్టు పెట్టుకోవాలి, ఒక పూలమాల ఇచ్చుకోవాలి, అయిపోయి అంతే. ఆ దర్శన ప్రభావం చేతనే అమ్మవారి ఫలితాన్ని ఇస్తున్నారు. ఈ టైంలో వెళ్తే ఇంకా ఎక్కువ లాభం పొందుతారన్నది ఏమైనా ఉందా, లేకపోతే ఏ టైం? ఏ సమయమైనా సరే అమ్మవారి క్షేత్రం మహిమాన్వితం, అందులో సందేహం లేదు. అందులో ముఖ్యంగా కామాఖ్యాదేవి మహామహిమాన్వితం. కామాఖ్యాదేవి,
విజయవాడలో ఉన్నటువంటి దుర్గాదేవి, త్రిపురాంతకంలో ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరీదేవి, వైష్ణోదేవి, వీరికి సమయాలతో పని లేదు. మైసూరు చాముండేశ్వరీదేవి, కంచి కామాక్షిదేవి, వీళ్ళకి సమయాలతో లేదు. ఎప్పుడూ సతతము వాళ్ళు ఎప్పుడూ శక్తి సంపన్నులే. వాళ్ళు ప్రత్యేకమైన కాలం అంటూ లేదు. వాళ్ళు మాతృస్వరూపాలు, ప్రాకృతికంగా ఏర్పడినటువంటి స్వరూపాలవి. ప్రతి ఒక్కరూ వెళ్ళి దర్శించుకోవచ్చా? ఏమైనా చక్కగా చేసుకోవచ్చు. ఆడవారు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎటువంటి నియమాలు లేవు. పిల్లలతో సహా అందరూ వెళ్ళవచ్చు. ఓకే. వాళ్ళకి నియమాలు లేవు. అయితే అక్కడ ఉండేటువంటి వాతావరణము, విపరీతమైనటువంటి వర్షాలు ఈ సమయంలో మీరు వెళితే, తర్వాత మనలాగా కాదు. అక్కడ గౌహతి మీరు వెళ్ళారనుకోండి, తెల్లారకట్ట 3 గంటలకే తెల్లారిపోతుంది. మనకి ఇక్కడ 7:30, 8 ఎలా ఉంటుంది, అక్కడ 3:30 అలా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండే రద్దీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వయసు మీరినటువంటి వాళ్ళతో ఇప్పుడు కాకుండా అనుకూలమైన సమయంలో ప్రయాణం చేయండి. ఈ సమయంలో వెళ్ళగలిగిన వాళ్ళకి ఆ అంబుబాచి ప్రసాదం వస్త్రం ఇస్తారు, అది ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకోండి చాలు. అంతా బాగుంటుంది. చాలా విశేషమైనటువంటి పర్వదినాలు. మరి ఈ జాతర టైంలో అమ్మవారిని దర్శించుకోలేం కదా, మరి అలా అప్పుడేలాగా? ఒక రోజు అక్కడ ఒక రోజు ఉండేటట్టుగా, అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా గుడి మూసేస్తారో మనకు తెలుసు కాబట్టి ఆ ముందు రోజు తర్వాత రోజు మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే, అంటే దాని ఏమంటారు, ఆ రద్దీ, ఆ రష్ ఉంటుంది కదా, దాన్ని మనం తట్టుకోగలగాలి. అది ఎందుకంటే మన వల్ల కాదు, అంత విపరీతమైన రద్దీ ఉంటుంది. ఎందుకంటే ఆ ఈస్టర్న్ ఘాట్స్ ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి పరమ పూజ్యమైనటువంటి దేవాలయం. కాబట్టి మామూలుగా మనకి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకే మనం వెళ్ళలేము. అలా బ్రహ్మోత్సవాలు మనకి ఎంత ఇంపార్టెంటో ఈ అంబుబాచి వాళ్ళకి అంత ఇంపార్టెంట్. ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనాలు, ఒరిస్సా నుంచి, కలకత్తా నుంచి. ఎక్కువగా సంతాన సాఫల్యం కావాలనుకున్న వాళ్ళు ఒక్కటే కాదమ్మా, ప్రతి ఏ కోరికైనా సరే అమ్మవారి దగ్గర తీరుతుంది. నిస్సందేహంగా చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. ఒక కోరిక అమ్మాయి వివాహం అని, చదువు, విద్య, మీరు ఏ మనస్సులో మీ ఏ వ్యాకులత ఉందో ఆ వ్యాకులత తీరిపోతుంది. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి దర్శించుకోవాల్సినటువంటి క్షేత్రం. దర్శించుకోవాలి. ఎంతమందిని నేను చూడలేదమ్మా, చిన్నపాటి అనారోగ్యంతో వెళ్ళి రాగానే నాకు ఆరోగ్యం బాగుందండి అన్నవాళ్ళు ఎంతమంది. అంతకంటే సో అందుకని ఆ క్షేత్రం ఏదో సాధారణమైనటువంటి క్షేత్రం కాదు. అది వెళ్తే శ్రద్ధగానే వెళ్ళాలి. కానీ ఒకటి మీరు ఇందాక అన్నారు, అక్కడికి వెళ్తే మనం పాటించాల్సిన నియమాలు ఏమిటి? కొన్ని క్షేత్రాలకు ఒక గొప్పతనం ఉంటుంది. అదేమిటి అంటే, మీరు మనస్సులో అనుకున్న కోరిక నెరవేరడానికి వెళ్తున్నారు అక్కడికి. కాబట్టి ఏ విధమైనటువంటి అపభ్రంశపుట ఆలోచనలు చేయకండి. చాలామందిని చూశాను నేను, ఎవరో వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు, వాళ్ళకి ఏదో జరగాలన్న అనేటువంటి తపనతో వెళుతూ ఉంటారు. అలా చేయకండి. మంచిగా నేను బాగుండాలని కోరుకోండి, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు, ఒక చాణక్యుడు ఒక గొప్ప మాట చెప్తాడు, శత్రువుని జయించటము అంటే శత్రువుని సంహరించటం కాదు, ఆ శత్రువు నీకు మిత్రుడిగా మారినా నువ్వు గెలిచినట్టే. అంతేగా. ఏమో అమ్మవారి అనుగ్రహం ఉంటే ఈ రోజు నన్ను ఇబ్బంది పెడుతున్నవాడే రేపు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను కాపాడండి స్వామి అంటాడు వాడు. తెలియదు కదా. కాబట్టి ఎవరి చెడు మనం కోరుకోవద్దు, మనకు మంచి జరగాలి, నేను ఆనందంగా ఉండాలి, మనకు నచ్చిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు ఆనందంగా ఉండాలి. ఇంతే మన కోరిక. అలా ఒక మంచి సత్సంకల్పంతో వెళ్ళండి, కోరిక తీరడం తథ్యం. అంత మహిమాన్విత క్షేత్రం. అయితే వెళ్ళినప్పుడు మటుకు కొత్తగా వెళ్ళేవారు ఎవరైనా ఉంటే అక్కడ బలి ఇచ్చే సాంప్రదాయం ఉంది. కాబట్టి దయచేసి కొంచెం అలాంటి సున్నితమైనటువంటి అంశాలు చూడకుండా దూరంగా ఉండి మీ పని మీరు చేసుకుంటారండి. ఎందుకంటే మనసు కొంచెం మనకి అలవాటు లేకపోతే మనసు వికలమైపోతుంది. ఎటువంటి బలిదానం అనేది జరుగుతూ ఉంటుంది? దున్నపోతుల్ని బలిస్తారు, మేకల్ని బలిస్తారు. అవన్నీ చూసి మనం తట్టుకోలేము, మనకు అలవాటు లేదు కదా ఇవన్నీ. అక్కడ అది సాంప్రదాయం, దాన్ని మనం ఖండించకూడదు. అది సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి, మనం మన పని చేసుకుని వచ్చేయాలి అంతే. అనవసరమైనటువంటి మళ్ళీ ఏమవుతుందంటే, అలాంటి అసందర్భ వాటిల్లో మనం తలదూర్చామనుకోండి, ముందు మనం వెళ్ళినటువంటి కోరిక మనం మర్చిపోతాం. అందుకని కొంచెం జాగ్రత్తగా, సునిశ్చితంగా కొన్ని వసతులు ఇస్తున్నారు. పెద్దవాళ్ళు, వయోవృద్ధులు వెళ్ళారనుకోండి, టికెట్ డైరెక్ట్గా పంపించేస్తారు. యువకులు ఉన్నారనుకోండి, లైన్లో నుంచోవలసి వస్తుంది. అలా కొన్ని వసతులు ఉన్నాయి. సో అన్ని విధాలుగా మీకు ఆ గుడి ప్రాంగణంలోనే చక్కటి హోటల్స్ అవి ఉంటాయి. మీకు చక్కగా మీ ప్రయాణాన్ని ప్రణాళికబద్ధంగా చేసుకోండి. కానీ ఇంత హడావిడిగా అందరూ కలిసి చూసేయాలి, ఇదే టైంలో చూసేయాలి అనే నియమం ఏం లేదు. ఎప్పుడు వెళ్ళినా అమ్మవారు శక్తివంతురాలే. గురుగారు, ఇంకొకటి, ఇప్పుడు ఏ పూజలు జరిగినా, మనము ఆలయాలకు వెళ్ళినా ప్రసాదంగా పులిహోర అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు. పులిహోరకున్న ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు పులిహోరనే ఇవ్వాలి? ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్న, ఏ పూజ చేసుకున్నా పులిహోర అనేది వచ్చిన వాళ్ళందరికీ, అతిథులందరికీ ఇస్తూ ఉంటారు. దాని ప్రాముఖ్యత ఏంటి? పులిహోరనే ఎందుకు ప్రసాదంగా ఇస్తుంటారు? మంచి ప్రశ్నే.
పులిహోర ఒక్కటే కాకుండా చాలా చోట్ల మీరు గమనిస్తే వాయనం కింద శనగలు ఇస్తారు. పులిహోర శనగలు ఇది హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి అని అమ్మవారికి పేరు. లలితా సహస్రం చదివితే అమ్మవారికి కొన్ని అన్నాలంటే ఇష్టం. అలాంటి వాటిలో హరిద్రాన్నైక రసిక, హరిద్రము అంటే పసుపు, పసుపుతో చేసినటువంటి అన్నానికి, పసుపుతో చేసినటువంటి వంట అంటే అమ్మవారికి చాలా ఇష్టం. శనగని తీసుకుంటే ఎలా ఉంటుంది? అది 2 కలిసి ఒకటిగా ఉంటుంది, అవునా? అందుకని ఒక ముత్తైదువ అది పంచిపెట్టడంలో ఆంతర్యం ఏమిటంటే అన్యోన్య దాంపత్యము, ఆనందదాయకమైనటువంటి కుటుంబ జీవితము అందులో ప్రాధాన్యత. రెండవది, శనగలు ఎవరికి ప్రీతి అంటే బృహస్పతి గురుడికి ప్రీతి. దత్తాత్రేయుల వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నివేదన శనగలు. అంటే గురువు యొక్క అనుగ్రహము, గురుగ్రహము యొక్క అనుగ్రహము, అదేవిధంగా అన్యోన్య దాంపత్యము, అందరూ కలిసి ఉన్నటువంటి కుటుంబ జీవితము, ఇవన్నిటికీ కూడా కారణం ఏమిటి అంటే శనగలు. అంటే ఆ పదార్థము ఆ రీతిలో తయారైంది. కాబట్టి ఒక మొత్తైదు ఏం కోరుకుంటుంది? తన భర్త, పిల్లలు, అత్త, మామ అందరూ బాగుంటారు, అందుకని వాళ్ళకి అది ఇస్తారు. ఇక పులిహోర ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి అంటే ఇందులో 2 సైన్సులు చూడాలి మీరు. పులిహోరకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే దాంట్లో మీరు వేసినటువంటి పదార్థము పాడవ్వకుండా చేస్తారు దాన్ని. మీరు మామూలు అన్నం వండారనుకోండి, సాయంకాలానికి పాడైపోతుంది. ఇంక ఏ వస్తువు చేసినా పాడైపోతుంది. ఒక్క పులిహోర మటుకు 3 రోజులు ఉంటుంది. ఎందుకని? ఆ పులిహోరలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ని తీసుకుంటే ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క విశిష్టత ఉంది. శనగలు, శనగపప్పు, చింతపండు, ఏమండి, పసుపు, అన్నం, ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ న్యూట్రిషన్స్ వాల్యూస్. అయినా రెండవది, నెగిటివ్ ఎనర్జీని రానివ్వకుండా కాపాడటంలో పసుపుకి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యం ఉంది. అందుకే యాంటీబయాటిక్. అందుకనే పూర్వకాలంలో గడపలకి పసుపు రాసేవారు, అవునా? ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకుంటారు. దాంట్లో ఉండేటువంటి ఈ రెసిస్టెన్స్ పవర్ అనేటువంటి ఆ గుణం వలన, అది రెసిస్టెన్స్ పవర్ అనేటువంటి గుణము మన ఆరోగ్యానికి, దానిలో ఉండేటువంటి విశిష్ట లక్షణము నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి రాకుండా కాపాడుతుంది. ఇంకొక చిన్న జాగ్రత్తగా నిశితంగా పరిశీలిస్తే డేంజర్ సిగ్నల్ ఉంటుంది. దాని కలర్ ఏంటి? రెడ్. ఆ రెడ్కి మనకు పూజలో వాడేటువంటి వస్తువు ఏంటి? కుంకుమ. ఆ కుంకుమ ఎక్కడి నుంచి వస్తుంది? పసుపు కొమ్ము నుంచే వస్తుంది. అర్థమైంది? అంటే దానిలో ఉండేటువంటి కొన్ని విశిష్ట లక్షణాలు, ఒక సింధూరం రంగు, ఒక పసుపు రంగు. అందుకే చూడండి, పసుపు రంగుని అలర్ట్ సిగ్నల్ కింద వాడతారు, రెడ్ సిగ్నల్ని డేంజర్కి వాడతారు. వాటిలో ఉండేటువంటి వేవ్ లెంత్ వలన నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి రాకుండా ఉంటుంది. అందుకంటే ఆంజనేయ స్వామి భక్తులు సింధూరం పెట్టుకుంటారు, అమ్మవారి భక్తులు కుంకం పెట్టుకుంటారు, పసుపు రాసుకుంటారు. ఇవన్నీ దేనికి అంటే నెగిటివ్ ఎనర్జీస్ మన దగ్గరికి రానివ్వకుండా కాపాడుతుంది. మీ ఇంటికి వచ్చేటువంటి వాళ్ళ ఆలోచనలు ఏముంటాయి మీకు తెలుసా? తెలియదు కదా. మిమ్మల్ని చూసి మెచ్చుకునే వాళ్ళు ఒకళ్ళైతే అసూయ చెందేవాళ్ళు ఒకళ్ళు. వాళ్ళ ఏ ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ పులిహార అనేటువంటి నివేదన ద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీని మనం కట్టడి చేయడానికి ఉపయోగపడుతుంది. ఒకటి రీజను. 2, అమ్మవారికి ఇష్టమైన నివేదనలలో పులిహోర అత్యంత ప్రాముఖ్యమైనది. 3, ఏ బ్యాక్టీరియా అంటకుండా ఆరోగ్యంగా మన ఇంటికి రావచ్చు. సో సైన్స్ అండ్ ట్రెడిషన్ నెగిటివ్ ఎనర్జీని దూరం చాలా ఉన్నాయి. అందుకనే సనాతన ధర్మము అది ఒక మతము కాదు. ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు వేసే ప్రతి అడుగులోనూ ఒక సైన్స్ ఉంది. అఫ్కోర్స్ ఈనాటి కాలానికి ఆ సైన్స్ చాదస్తం అనిపిస్తోంది ఏమో, ఇప్పుడు ఇలా అనిపిస్తుంది, రేపు పొద్దున వాళ్ళు నిజం తెలుసుకుంటారు. మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా పాత పద్ధతులే అనుసరిస్తున్నారు. స్టైల్ దగ్గర నుంచి, ఓల్డ్ ఫ్యాషన్ దగ్గర నుంచి ఇప్పుడు కొత్త విధానాలు ఎలా అయితే అలవరిస్తున్నారో పాత పద్ధతులే ఇప్పుడు అలవాటు చేసుకోవడం కూడా. ఎందుకంటే దేని గురించి అంటే మీ ఆరోగ్యం. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. మొన్న నాకు ఫ్రెండ్ ఒక అతను అమెరికా నుంచి నాకు ఒక వీడియో పంపించాడు. ఒక బేకరీలో ఫెర్మెంటెడ్ కర్డ్ రైస్ అంటే పులిసినటువంటి పెరుగన్నాన్ని $10కో $8కో పెట్టి అమ్ముతున్నారు వాళ్ళు. మీ పూర్వం రోజుల్లో మీ నాన్నగారు వాళ్ళు ఏం తినేవారు? ఉదయం పూట తర్వాణి అన్నం తినేవారు, అంతేనా? రాత్రి పులియబెట్టినటువంటి దాని అన్నాన్ని పొద్దున్న ఆవకాయ కలుపుకుని తింటే రోజు మొత్తంలో ఎక్కడైనా వాళ్ళకి ఏదైనా అనారోగ్యం ఉందా?
మనం మన చేజేతుల మన ఆహారపు అలవాట్లతోటి జీవన విధానంతో మన ఆరోగ్యాలు పాడు చేసుకుంటాం. సో ఈ ఈ ఈ- ఈనాటి కాలంలో ఏదైనా ఒక పండగ వచ్చింది అంటే పులిహోర మర్చిపోయాం, మనం బిర్యానీను ఫ్రైడ్ రైస్లకు వెళ్ళిపోతున్నాం మనం. బట్ దీంట్లో ఉన్నటువంటి ఆహారం, చింతపండు తిన్న వ్యక్తికి అజీర్తి అనేటువంటి రోగం రాదు. దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్లో కావలసినంత మ్యాగ్నీషియం ఉంటుంది మీకు, దట్ ఇంక్రీజెస్ యువర్ ఎపటైట్, మీ ఆకలి పెంచుతుంది. ఇవన్నీ దాంట్లో ఉండే లక్షణాలు. ఏదో ఒక ట్రెడిషన్ కి ఖచ్చితంగా సైన్స్ అనేది ముడిపడి ఉంటుంది, అది ఆరోగ్యానికి ఇంకొక సంబంధించి 2 నెలల్లో మీకు వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి నాడు ఉండ్రాళ్ళు తింటారు మీరు. ఏమిటిది? బికాస్ మీకు వర్షాకాలం, ఉడకబెట్టిన ఆహారాలు తినాలి, వేయించిన పదార్థాలు తక్కువ తినండి. ఎంత సైన్స్ ఉంది దాంట్లో. కరెక్ట్. సో అవర్ ట్రెడిషన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ సూపర్స్టీషియస్ అప్రోచ్. ఒక చాదస్తపు పోకడతో వెళ్ళడానికి కాదు. చాదస్తము ఉంది అంటే అది వ్యక్తిగతం, అది. కానీ అందులో ఉన్న సాంప్రదాయం వెనకున్న రహస్యం మనల్ని ప్రకృతికి అనుసంధానం చేస్తుంది. ఇట్స్ నాట్ సూపర్స్టిషియస్, మూఢనమ్మకాలు కానే కాదు, అది ప్రకృతిని మనకు అనుసంధానం చేస్తుంది. వర్షం పడుతోంది, నేను ఉడికించిన ఆహారం తింటే నేను జ్వరం వస్తుందా? నాకు రాదు. అప్పుడు నా జీవనశైలి ఎంత సాఫీగా వెళుతుంది. లేకపోతే ఖచ్చితంగా జ్వరం వస్తుంది, వారం రోజులు మందులు తీసుకోవాలి, పడుకోవాలి, బాడీ కూడా ప్రాబ్లమేటిక్ అయిపోతుంది అలా. సో అంత సైన్స్ ఉంది. సో పులిహార, ఈ శనగలు అనేటువంటి దాంట్లో ఇంత రహస్యం దాగి ఉంది. సో నెక్స్ట్, ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళన్నీ చూస్తున్నాము. ముహూర్త బలం అనేది ఎంత విశిష్టమైనదో అందరికీ తెలుసు, ప్రాముఖ్యత చెందిందో తెలుసు. అయితే ఫోటోగ్రఫర్స్, వీడియోగ్రఫర్స్ ముహూర్తం టైంకి కాకుండా బెల్లం జీలకర్ర పెట్టడం దగ్గర నుంచి తాళి కట్టడం వరకు వాళ్ళు ఎలా చెప్తే అలా పోజులు ఇచ్చుకుంటూ తాళి కట్టడం, పోజులు ఇచ్చుకుంటూ బెల్లం జీలకర్ర పెట్టడం అనేది చాలా చూస్తున్నాం. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? అసలు ఆ ముహూర్తానికి ఉన్న బలం కానీ, విశిష్టత కానీ, ప్రాముఖ్యత ఎందుకు రోజు రోజుకి తగ్గిపోతుంది? అలా అయితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు నేను దీనికి వివరణ చెప్పాను అనుకోండి, ఈ ఫోటోగ్రాఫర్స్ అందరూ వచ్చి నా మీద దాడి చేస్తారు వాళ్ళు. కానీ చెప్పాలి, ఎందుకంటే నూరేళ్ల కాపురం. అసలు ముహూర్తం పెట్టేది ఎందుకు? ఆ ముహూర్త బలానికి, ఆ ముహూర్త సమయానికి ఒకరినొకరు చూసుకుని, ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుని, మనకి తాళి కట్టడం ముహూర్తం కాదు, జీలకర్ర బెల్లం పెట్టడమే ముహూర్తం. ఆ పెట్టే సమయంలోనే తెరచాటు పక్కకు తీసి ఒకళ్ళొకళ్ళలోకి ఒకళ్ళు చూసుకోవాలి. వీళ్ళు ఇంకా తెరచాటు తీయను కూడా తీయరు, ఫోటోగ్రాఫర్లు ఎంటర్ అవుతారు. ఒకసారి ఇటు చూడండి అంటారు. ఆవిడ ఎవడు చూస్తుంది? ఆవిడ ఫోటోగ్రాఫర్ని. పెళ్ళైన తర్వాత ఇంక వాళ్ళ మీద ఒకరికి ఆసక్తి ఉంటుంది ఇంక అక్కడ. సో బెల్లం జీలకర్ర పెట్టడమే ఒకరినొకరు చూసుకోవడం. ఆ కంటి కలయిక, కంటి ద్వారా శక్తి ప్రసరణ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఆ బెల్లం జీలకర్ర కూడా ఒక విశిష్టత ఉంది. బెల్లం జీలకర్ర అక్కడ పెట్టడంలో అది ఎంత గట్టిగా బంధం అది ఏర్పడుతుందో, అది మీ సహస్రారం మీద ఎప్పుడైతే పడిందో, ఈ చేతిలో ఉండేటువంటి ఎనర్జీ అటు, ఆ చేతిలో ఉండేటువంటి ఎనర్జీ ఇటు పాస్ అయ్యి ఒకళ్ళకొకళ్ళకి ఆ అనుబంధం ఏర్పడుతుంది. ఇది శక్తి క్షేత్రం. లలితా సహస్రనామాన్ని చదివితే సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి అని అమ్మవారికి పేరు. ఇది మనకున్నటువంటి 7 చక్రాలలో ఇది సహస్రార చక్రం. అక్కడ ఉన్నటువంటి అమ్మవారు అమృత బృందువుల్ని స్రవింపచేస్తోంది అని మనకి దాని అర్థం. దానికి మరి ఈనాటి కాలానికి ప్రమాణం లేకుండా ఎవరో నమ్మరు కదా. 1985లో లండన్ శాస్త్రవేత్తలు ఒక విశిష్టమైనటువంటి ఒక గుణాన్ని కనుక్కున్నారు. ఏమిటి అంటే, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆకారంలో మీరు కూర్చుని, మీరు ఒక మంత్రోచ్చాటన కనుక విశేషంగా చేస్తూ, అమ్మవారి ధ్యానం కానీ ఏదైనా మీకు నచ్చినటువంటిది ధ్యానం చేస్తూ ఉంటే, మీ ధ్యాన ఫలితం వలన ఈ సహస్రారం నుంచి ఒక 90 degrees, ఈ ఆజ్ఞా చక్రానికి సహస్రారానికి ఒక 90 degrees పెర్పెండిక్యులర్ కోణంలో ఒక రకమైనటువంటి ద్రవం స్రవిస్తోంది, ఒక లిక్విడ్ ఆరిజినేట్ అవుతోంది. ఆ లిక్విడ్ని క్యాన్సర్ కణాలు ఉన్నటువంటి ఎలక మీద ప్రయోగిస్తే అది యాంటీడోట్గా పనిచేసింది దానికి. అంటే మీరు చేస్తున్నటువంటి అమ్మవారి అనుష్ఠానము, మీలో కలిగిస్తున్నటువంటి, మీలో సృజింపచేస్తున్నటువంటి ఆ ద్రవము మిమ్మల్ని శక్తివంతంగా మారుస్తోంది. సెల్స్ ఏవైనా రిపేర్ కూడా అయ్యే ఛాన్సెస్ కదా ఉన్నాయి. ఇంకొకటి దీనికి కంటిన్యూస్గా అదే ఎగ్జాంపుల్ చెప్తాను. ఎయిమ్స్ 2009 మే నెలలో సండే టైమ్స్, తేదీ నాకు గుర్తులేదు, ఎవరైనా లైబ్రరీకి వెళ్ళగలిగితే మే జూన్ ఆ ప్రాంతాలలో సండే టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది.
ఎడిషన్లో, సండే ఎడిషన్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఎయిమ్స్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక లేడీ, షీ వాజ్ డయాగ్నైజ్డ్ విత్ బ్రెయిన్ ట్యూమర్. ఓకే. ఏమండి, ఆ బ్రెయిన్ ట్యూమర్ ఆవిడని బాధిస్తున్న సమయంలో కొంతకాలం నేను రోగులకు సేవ చేసి 6 నెలలు టైం ఇచ్చారు ఆవిడకి. నేను దాటిపోదామన్న ఉద్దేశంతో ఆవిడ ఎయిమ్స్లో జాయిన్ అయ్యి యోగా ప్రాక్టీస్ చేస్తూ నిరంతరము కూడా మెడిటేషన్ చేస్తూ ఆవిడ అక్కడ సేవ చేయడం ప్రారంభించింది. ఈవెన్ టుడే షీ ఈజ్ అలైవ్. ఏం జరుగుంటుంది గురుగారు? లోపల ఉన్నటువంటి బ్రెయిన్, ఆ ట్యూమర్ కరిగిపోయింది. ఆ ధ్యానం అనేటువంటి గొప్ప ప్రక్రియ వలన, మంత్రోచ్చాటన అనేటువంటి గొప్ప ప్రక్రియ వలన ఆ ట్యూమర్ కరిగిపోయింది. ఆ ట్యూమర్కి ఆ శక్తి ఉన్నది. కరిగిపోయే శక్తి ట్యూమర్కి ఉన్నది, కరిగించే శక్తి ధ్యానానికి ఉన్నది. ఇట్స్ నాట్ ఎ జోక్. అందుకని ఈ సహస్రారం ఏదైతే అంత శక్తివంతమైనదో అక్కడే మీ చేత జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు. అది చేతిలో పెట్టచ్చుగా, నోట్లో పెట్టచ్చుగా, ఎందుకు సహస్రారం మీదే పెట్టిస్తున్నారు? అంత శక్తివంతమైనది ఆ అంటే అక్కడ ప్రదేశం. ఒక మనిషిని ఇంకొక మనిషిని కనెక్ట్ చేసేటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. ఒక గురువు తన శిష్యుడికి శక్తిపాతం ఇవ్వడానికి ఇదే సహస్రారం మీద చేయి పెడతాడు. అందుకని ఎవరిని పడితే వాళ్ళని చేయి పెట్టనివ్వకూడదు తల మీద. చాలా డేంజర్. మనకున్నటువంటి ఎనర్జీని వాళ్ళు లాగేసుకుంటారు. అందుకనే అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్యన ఒక కనెక్టివిటీని ఏర్పరుస్తున్నారు. ఆ కనెక్టివిటీని సహస్రారం ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. సహస్రారం ద్వారా ఏర్పాటైనటువంటి కనెక్టివిటీ కళ్ళ ద్వారా అటాచ్మెంట్లోకి వెళ్తుంది. అందుకనే ఎంత సిస్టమేటిక్గా చెప్పారు. అంతవరకు ఒకళ్ళనొకళ్ళు చూసుకోకూడదు. ముహూర్త సమయానికి మాత్రమే చూసుకునేటట్టుగా, జీవితాంతం కలిసి ఉండేటట్టుగా. ఎంత అద్భుతమైన ప్రక్రియ. ముహూర్త బలం. ఆ ముహూర్త బలం కూడా మన వాళ్ళు శాస్త్రం ఎంత చక్కగా చెప్పింది. రాత్రిపూట వివాహ ముహూర్తాలు పెట్టమని చెప్పింది. వివాహానికి, గృహప్రవేశానికి రాత్రిపూట పెట్టమని చెప్పింది. ఎందుకని? చంద్రబలం అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే చంద్రబలం ముహూర్తంలో అధికంగా ఉంటుందో మనస్సు నిర్మలంగా ఉంటుంది. పెళ్లిళ్ళకి, గృహ ప్రవేశాలకి చంద్రబలం బాగుండేటట్టుగా ముహూర్తాలు పెట్టమన్నారు. మనమేమో ఇప్పుడు మధ్యాహ్నం 11:30కి మన కంఫర్టబుల్ అందరూ వచ్చి భోజనాలు చేసి నాకు రెండో ఖర్చు లేకుండా ఇలా ఆలోచిస్తున్నాం మనం. కానీ ఒకప్పుడు ముహూర్తాలు చంద్రబలం తెల్లవారుజామున ముహూర్తాలు ఎందుకు పెట్టేవారు అంటే, ఎక్కడైతే చంద్రబలం అధికంగా ఉందో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని అన్యోన్యంగా ఉంటారు. ఇతను కోప్పడినా ఆమె ఎక్కువ. అందుకని పూర్వకాలంలో మగవాళ్ళు ఎంత కోప్పడినా ఆడవాళ్ళు ఓర్చుకునేవాళ్ళు, ఆడవాళ్ళు ఎంత కోప్పడినా మగవాళ్ళు అంతే సరదాగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడంటే చిన్న మాట అంటే పౌరుషాలు వచ్చేస్తాయి. ఇవన్నీ పాటించట్లేదు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వస్తుంది. సో దీని పర్యవసానం మనం చూస్తున్నాం మనం. కాబట్టి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి మీరు పెళ్ళిళ్ళు చేస్తున్నా అంతిమంగా దాని యొక్క లక్ష్యం ఏమిటి అంటే వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండడం. అంతే కదా? సో ఆ మెమరీస్ ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా అన్యోన్యంగా ఉంటే ఆ మెమరీస్ కి విలువ, ఆ ఫోటోలకి విలువ. అంతే కదా? లేకపోతే ఏమవుతుంది, ఈ రోజు ఫోటో తీసుకుంటాం, రేపు పొద్దున మళ్ళీ ఇంకోటితో తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు వచ్చింది ఆ కర్మ? ఇప్పుడేదో డైరెక్ట్ గా ప్రశాంతంగా చక్కగా ఫోటోగ్రాఫర్ని ఒక క్షణం నియంత్రించండి. ఫోటోగ్రాఫర్లు మీ జీవితంలో ఈ ఫోటోలు అనేటువంటివి ఎంత మెమరబుల్ అంటే ఒక 5 ఏళ్ళో 6 ఏళ్ళో వాటి విలువ ఉంటుంది. తర్వాత మీరు మామూలుగా జీవన స్రవంతిలో పడిపోతారు, పిల్లలని కాపురం అని చనిపోతారు. కానీ మిమ్మల్ని అలా నడిపించేటువంటి ఆ బలం ముహూర్తానికి ఉంది కాబట్టి ముహూర్తాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రొసీజర్స్ని విలువిచ్చి కాపాడుకోండి. సో ఇది చూసిన వాళ్ళు డెఫినెట్లీ ఇప్పటి నుంచైనా పెళ్ళిళ్ళలో ముహూర్త బలము అండ్ ఈ ప్రొసీజర్స్ డైరెక్ట్గా డెఫినెట్గా పాటించాలి. అన్యోన్యంగా ఉండండి ఫస్ట్, అంతకుమించి ఏం అక్కర్లా. గురుగారు, ఇప్పుడు గృహప్రవేశాలు చాలామంది చేసుకుంటూ ఉన్నారు అండ్ ఇందులో ప్రధానమైన కన్ఫ్యూజన్ ఏంటి అంటే, ఇప్పుడు భార్యాభర్త గృహప్రవేశం చేయాలా లేకపోతే భర్తకు సంబంధించిన అమ్మ నాన్న అంటే అత్తామామ చేయాలా, పూజలు కానీ అక్కడ వ్రతాలు కానీ అండ్ గృహప్రవేశం కానీ ఎవరు చేయాలి? పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చేయాలా, ఈ భార్యాభర్త చేయాలా అనేది చాలా సందిగ్ధంలో ఉన్న ప్రశ్న. నిజంగానే. సో ఏం చేయాలంటారు? ఒక ఇల్లు మీరు కొంటున్నారనుకోండి, ఆ ఇంటికి సంబంధించినటువంటి ద్వారము కానీ, అయము కానీ, సింహద్వారం కానీ, లేకపోతే మిగిలినటువంటి చాలా అంశాలు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉన్నది అనేది చూసి అక్కడ వాస్తు సిద్ధాంతి మీకు ఒక ప్లాన్ ఇవ్వడం కానీ, ఆ వాస్తు ప్రకారం ఇల్లు కట్టడం కానీ జరుగుతుంది. సహజంగా గృహప్రవేశ ముహూర్తం అనేటువంటిది జన్మ నక్షత్రాన్ని బట్టి కాక నామ నక్షత్రాన్ని బట్టి పెడతారు. ఎందుకు? ఇప్పుడు నా పేరు సూర్యకిరణ్,
నన్ను ఇంట్లో మా నాన్నగారు, మా అమ్మగారు, మిగతా వాళ్ళందరూ సూర్యకిరణ్ గారు, కిరణ్ ఏదో పిలుస్తారు నన్ను. నన్ను ఎంత ఆ పేరుతో ఆ ఇంట్లో పిలుస్తూ ఉంటే ఆ ఇంటికి నాకు అంత బలం పెరుగుతూ ఉంటుంది. అందుకని ఆ బలం పెరగడం కోసం నామనక్షత్రంతో పెట్టేటువంటిది గృహప్రవేశ ముహూర్తం. ఏమండి? అయితే ఇప్పుడు ఒక అబ్బాయి, ఒక తల్లి తండ్రి, అబ్బాయి కోడలు ఉన్నారు. అబ్బాయి కోడలు పేరు మీద ఇల్లు కొనుక్కున్నారు. ఇల్లు కట్టేటప్పుడు అన్ని విధాలుగా కూడా వాళ్ళిద్దరికీ సరిపడే విధంగా వాళ్ళు ప్లాన్లు వేయించుకున్నారు, ముహూర్తాలు పెట్టుకున్నారు, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు తండ్రి అక్కడ చేయడం వలన ఆ ముహూర్తం కానీ లేకపోతే ఆ వాస్తు కానీ అతనికి పడదనుకోండి, ఆ ఇంట్లో శోభ ఎలా జరుగుతుంది? కాబట్టి పెద్దవాళ్ళుగా వాళ్ళు ఉండి ఆశీర్వదించి ఎవరి పేరు మీద అయితే ముహూర్తం పెట్టారో, ఎవరి పేరును అనుసరించి ఇల్లు కట్టారో వాళ్ళు చేసుకోవడం అనేటువంటిదే సాంప్రదాయం. కానీ ఇప్పుడు ఏంటంటే కొంతమంది పురోహితులు లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండగా చిన్నపిల్లల చేత చేయిస్తున్నారు ఏమిటి మీరు అనేటువంటి ఒక స్పర్ధని తీసుకురావడం జరుగుతుంది. అండ్ పిల్లలు కూడా అమ్మ నాన్నకు ఆ ప్రాముఖ్యత ఇవ్వాలనేటువంటి దాంతో వాళ్ళు చేస్తున్నారు. అది పొరపాటు. ఎందుకంటే ఏ పేరు మీద ఆ స్థలం బలం, అయం బలం, ద్వార బలం, ముహూర్త బలం ఉన్నాయో వాళ్లే కూర్చుని చెయ్యాలి. సో ఇవన్నీ కూడా అంటే ఫస్ట్లో కూడా నామబలం మీదనే మనం ముహూర్తాలు పెట్టడం కానీ, వాస్తు కానీ, ప్లానింగ్ కానీ అన్నీ కూడా నామబలం మీదనే. మీరు గృహప్రవేశం చేసినంత మాత్రాన పిల్లవాడు యజమాని అయిపోడు. వాడి ఇంటికి ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటాడు, కానీ ఇంటికి యజమాని ఎప్పుడు తండ్రే. పెద్దవాళ్ళు ఎవరున్నారో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వాళ్ళే. శాస్త్రం చాలా స్పష్టంగా ఏం చెప్తుంది, మీ నాన్నగారు మీ అమ్మగారు ఉన్నారనుకోండి, మీరు మీ వారు ఉన్నారనుకోండి, మీ నాన్నగారు అమ్మగారే నైరుతి బెడ్రూమ్లో పడుకోవాలి, మీరు పడుకోకూడదు. ఇంటికి పెద్దవాళ్ళు వాళ్ళే యజమానులు, వాళ్ళు అక్కడ పడుకోవాలి. వాయువ్యంలోనే మీరు పడుకోవాలి చిన్నపిల్లలు. ఇంతే శాస్త్రం. మిగతా అన్నీ కూడా శాస్త్ర ప్రమాణం అనుసరించి ఎవరి పేరు మీద అయితే మొదటి నుంచి అంతా కట్టారో వాళ్లే చేయడము ఇంటికి శ్రేయస్కరము, ఇంట్లో వాళ్ళకి శ్రేయస్కరం. సో ఇంకా ఈ గృహప్రవేశానికి సంబంధించి ఎటువంటివి తెలిసి తెలియక చేసిన మిస్టేక్స్ కామన్గా ఏం చేస్తున్నారు? సహజంగా ఏమిటి అంటే గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఇప్పుడు సూర్యబలం ప్రాముఖ్యంగా ఉదయం పూట పెట్టేస్తున్నారు. రాత్రి పూట పెట్టండి. కొన్ని ఉన్నాయి నియమాలు ఉన్నాయి. హస్త నక్షత్రంలో గృహప్రవేశం చేయకూడదని కొన్ని నియమాలు ఉన్నాయి మనకి. అలా శాస్త్రాన్ని అనుసరించి చంద్రబలం ప్రాముఖ్యంగా ఉన్నప్పుడు గృహప్రవేశం చేసుకోండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతి, మా గురువులు నేర్పిన పద్ధతి మాది, అలా ఉన్నాయి ప్రాంతాల పద్ధతులు. పూజ మీరు సాయంకాలం చేసేసుకుని నెక్స్ట్ డే కావాలంటే అతిథుల్ని పిలవచ్చు. తర్వాత రోజు ఉదయం మీరు అతిథులందరికీ భోజనం పెట్టండి, తప్పేం లేదు. సత్యనారాయణ వ్రతం కూడా నెక్స్ట్ డే ఉదయమే చేసుకుంటాం. గృహప్రవేశం మాత్రం ఆ చంద్రబలం ఉన్నప్పుడు రాత్రిపూట ముహూర్తం చేయడం అనేది సర్వశ్రేయస్కరమైనటువంటి విధానం. అది ఎప్పుడైనా చంద్రబలం ఎంత బలంగా ఉంటే మనస్సు అంత అనుకూలంగా ఉంటుంది. అది చాలా ప్రాముఖ్యత. చేయకూడని పొరపాట్లు ఏమిటి అంటే అదే ఈ ముహూర్త విషయాలలో ఇవి లోటుపాట్లు. తర్వాత ముందే లోపలికి ఫోటోగ్రాఫర్లు వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడ కూడా ఫోటోగ్రాఫర్ లోపల నుంచి ఫోటోలు తీయడం కోసం వెళ్ళిపోతారు వాళ్ళు ముందు నుంచి. మరి ముందు వాళ్ళు వెళ్ళిపోతే ఇంక యజమానికి విలువే ఉంటుంది అసలు గృహప్రవేశానికి అసలు అది ప్రోగ్రామ్ శాంక్టిటీ ఫర్ దట్. అవునా? సో ఇవన్నీ కొంచెం నియంత్రించండి. ఆర్భాటాలకు వెళ్ళకండి. ఫోటోలు పెర్మనెంట్ కాదు. మంత్రము, మంత్ర బలము, ఆ సమయంలో జరుగుతున్నటువంటి ఆ విధి చాలా ముఖ్యం. చాలామంది ఇంకోటి ఏం చేస్తారంటే పొరపాటు, ఇల్లు పూర్తిగా తయారైపోయిన తర్వాత గృహప్రవేశం చేస్తున్నారు. అవును, ఇంటీరియర్ వర్క్స్తో పాటు అన్నీ అయిపోయిన తర్వాత చేస్తున్నారు. అలా చేయకూడదు. ప్రాథమిక దశలోనే మీకు కొన్ని వసతులు ఏర్పడిన వెంటనే గృహప్రవేశం చేసుకుని తర్వాత మళ్ళీ మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పుణ్యాహవచనం చేసుకుని అప్పుడు వెళ్ళాలి. ఈ గృహప్రవేశం మా గురువు గారు చెప్పేవారు, గృహప్రవేశం అయిన తర్వాత కూడా ఇంట్లో రిపేర్లు జరగాలి, ఇంటి పని జరగాలి. అంతా అయిపోయింది, ఇగో ఈరోజు గృహప్రవేశం రేపు సామాన్లు మార్చేసుకుంటున్నాం అంటే అలా కుదరదు. అది పొరపాటు కిందే లెక్క. అందుకని గృహప్రవేశం చేసుకున్న తర్వాత కూడా ఇంట్లో పనులు జరిగే విధంగా బేసిక్ వసతులతోటి ఇంటి గృహప్రవేశం చేసుకునేట్లుగా ఏర్పాటు చేసుకోండి. మళ్ళీ నియమాలకు అనుగుణంగా మీరు ఆవుని వాటి అవన్నీ ఇంట్లోకి ఇప్పుడు తీసుకురాలేము, అపార్ట్మెంట్లు కాబట్టి కనీసం ఎంత వీలైతే అంత కనీసం సాంప్రదాయబద్ధంగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ ముహూర్త బలం యొక్క గొప్పతనం ఏమిటంటే
ఏ నామనక్షత్రంతో మీకు ముహూర్తం పెట్టారో ఆ పేరుతోటి ఎంత మీరు ఆ ఇంట్లో పిలవబడతారో ఆ ఇంట్లో మీకు అంత వృద్ధి కలుగుతుంది, మీ ద్వారా మీ కుటుంబానికి వృద్ధి కలుగుతుంది. అండ్ నెక్స్ట్ చండీ హోమం ఈ మధ్య చాలామంది చేయించుకుంటున్నారు. దాని యొక్క విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి? చండీ హోమం ఎవరెవరు చేయించుకోవాలి, అసలు ఎక్కడ చేయించుకోవాలి, ఏ టైంలో చేయించుకోవాలి? చెడీ కోపయతీతి చండీ అంటే అధర్మం ప్రబలినప్పుడు అమ్మవారికి కలిగేటువంటి క్రోధస్వరూపము చండి. చండీ చండి అనగానే అందరిలో ఒక భయం ఏర్పడుతుంది, బాబాయ్ క్రోధస్వరూపం అమ్మవారి కోపంగా ఉంటుంది అని. ఒక చిన్నపిల్లవాడు ఏదైనా చెయ్యకూడని పని చేశాడు అనుకోండి, వెంటనే అమ్మ వెళ్ళి వెనకాల వాడు వీపు మీద ఒక దెబ్బ వేస్తుంది. అంత మాత్రాన్న అమ్మ ఆ బిడ్డకి శత్రువా? కాదు. అదేవిధంగా అధర్మం ప్రబలినప్పుడు అమ్మవారికి కలిగేటువంటి కోపస్వరూపము చండి. అది అధర్మం వరకే. ఆ అధర్మము మళ్ళీ ధర్మ మార్గంలో పడగానే అమ్మవారు మనల్ని దగ్గరికి తీసుకుంటుంది. ఆవిడ కలౌ చండీ వినాయక అని శాస్త్రం. కలియుగమునందు విశిష్టమైనటువంటి ఆరాధనా స్వరూపాలు ఏమిటి అంటే వినాయకుడు, చండీ. ఈ వినాయకుడికి ఉన్నటువంటి మహత్తరమైన శక్తి ఏమిటి అంటే సౌభాగ్యప్రదమైనటువంటి స్వరూపము వినాయకుడు, ఆకర్షణ స్వరూపము వినాయకుడు. అయితే ఆకర్షణ అనేటువంటి దాంట్లో ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టకుండా మనల్ని నియంత్రించి నడిపేటువంటిది చండి. సో ఇప్పుడైతే ఖచ్చితంగా అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. మనకి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే ఎంత పుణ్యం చేసిన వాడికైనా సరే కలి ప్రభావం ఎలా అంటుతుంది వాడిని అంటే ఆకర్షణ అంటుంది. అద్భుతమైనటువంటి సత్కార్యాలు చేస్తున్నాడు కదా వీడు, అయినా కానీ వీడికి ఏదో ఒక లోపం ఎందుకుంది అని అనగానే అక్కడ ఆకర్షణ ఏదో ఉంటుంది, ధనమో ఇంకోటో ఏదో ఉంటుంది అక్కడ. అలా వీటన్నింటినీ కూడా నియంత్రించి మనల్ని ఉత్తమ మార్గంలో నడిపించగలిగినటువంటి దేవతా స్వరూపాలు కలియుగములో ఎవరు అంటే వినాయకుడు, దుర్గాదేవి. ఆ దుర్గాదేవికి ఉన్నటువంటి మరొక పేరు చండీదేవి. అసలు ఏమిటి ఈ ఇద్దరినే ఎందుకు కొలవాలి, అది కూడా ఇంపార్టెంటే కదా. కలియుగంలో నవగ్రహముల యందు ఛాయాగ్రహములైనటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావము భూమండలం మీద అధికంగా ఉంటుంది. ఇప్పుడు సమాజంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే అనవసరమైనటువంటి వైరాగ్యాలు, లేదంటే విపరీతమైనటువంటి జల్సా, అంతేనా? సమాజం ఇలాగే నడుస్తుంది. డెఫినెట్లీ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఎమోషనల్. దానికి కారకుడు ఎవరు? కేతు ఏమ్మా. ఇక రాహు విపరీతమైనటువంటి కోపం, విపరీతమైనటువంటి మనిషిలో ఒక రకమైనటువంటి మాత్సర్యం. నాకు తెలీదా, నువ్వు చెప్పాలా? అవునా? మనకి పూర్వం ఒక సామెత ఉండేది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. అంతేనా? ఏమ్మా బాగున్నావా అని నేను అడిగాను అనుకో, బాగున్నానండి. ఏం బాగున్నావా అంటే బాగానే ఉన్నా అంటే నా ప్రశ్నని బట్టి మీ ఉత్తరం. అంతేనా కదా? అలా మన మాటలో ఒక రకమైనటువంటి పదును ఏర్పరిచి నేను అనేటువంటి అహంభావాన్ని నాకు కలిగించేటువంటి ప్రయత్నము ఒక గ్రహం రాహుగ్రహం చేస్తే ఆ రాహుగ్రహం యొక్క ప్రతికూలత మనల్ని బాధించకుండా రాహుగ్రహానికి అధిపతి అయినటువంటి చండీ పరదేవత మనల్ని కాపాడుతూ ఉంటుంది. అలా అని రాహుగ్రహం చెడ్డదా? కాదు సుమా. రాహుగ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే మీకు అఖండ రాజయోగము సిద్ధించటం అసాధ్యం. అంటే ప్రతి గ్రహానికి వాటి ధర్మాలు నిర్వర్తిస్తాయి అవి. ఆ రాహుగ్రహానికి ఉన్నటువంటి చిన్న ప్రతికూలత మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ సమయంలో మనం చేయించుకునేటువంటి ఆ అమ్మవారి యొక్క ఆరాధన మనకి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మానవీయ సంబంధాలు బాగుండడానికి ఉపయోగపడుతుంది. అంతేనా? నేను మీ మంచిని కోరుకుని, మీరు నా మంచిని కోరుకుని, మనం వేరే వాళ్ళ మంచిని కోరుకుంటూ ఉంటే అందరూ బాగుంటారు కదా. డెఫినెట్లీ. సో అందుకు చండీ హోమం అనేది చేసుకో. ఇది ప్రాతిపదిక. అయితే దుర్గాదేవిని కొలవడానికి, చండీదేవిని కొలవడానికి చండీ హోమం ఒక్కటే మార్గమా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. చండీ అనేటువంటిది ఒక మాలామంత్రంగా చెప్పబడుతోంది. మార్కండేయ పురాణంలో ఒక అంతర్భాగంగా సురధుడు అనేటువంటి మహారాజు చెప్పబడినటువంటి ఒక వృత్తాంతము. సమాధి అనేటువంటి ఒక వైశ్యుడు, వాళ్ళకి జరిగినటువంటి ఆ సంభాషణ, అమ్మవారి యొక్క ప్రాముఖ్యత, అమ్మవారు సంహరించినటువంటి మధుకైటవ సంహారము, మహిషాసుర సంహారము, చండ
చండముండులని శుంభ నిశుంభుల్ని సంహరించి రక్తబీజుల్ని సంహరించినటువంటి వృత్తాంతాన్ని 700 శ్లోకాలుగా మనకి చెప్పబడింది. ఓకే. దానికి అమ్మవారికి ఉపాంగాలుగా కొన్ని అంటే పూర్వాంగము ఉత్తరాంగం అంటే చండీ సప్తశతితో పాటుగా ఇంకొన్ని చెయ్యాలి మనం. ఆ చేసే నేపథ్యంలో ఒక విశిష్టమైనటువంటి ఒక స్తోత్రాన్ని పారాయణ చేస్తాం. దాని పేరు అర్గళా స్తోత్రం. అర్గళా స్తోత్రం. అర్గళము అంటే అర్థం ఏమిటంటే గడియ అంటే లాక్ అన్నమాట. అంటే ఏదైనా ఒక వ్యవహారము లాక్ అవుతూ ఉంటే దాన్ని అన్లాక్ చేసేటువంటి శక్తి అర్గళా స్తోత్రానికి ఉంటుంది. ఓకే. అలా అమ్మవారి యొక్క విశిష్టమైనటువంటి నామాలని అమ్మవారి యొక్క నామాన్ని మంత్రముగా మార్చి మార్కండేయ మహాముని మనకు అందించినటువంటిది సప్తశతి అంటారు. మనం సప్తశతి అంటాం. నార్త్ ఇండియాలో దీన్ని చండీ అంటారు. కొన్ని చోట్ల దీన్ని దేవీ మాహాత్మ్యము అని కూడా పిలుస్తారు. ఓకే. దీనికి 3 పేర్లు ఉన్నాయి. సహజంగా అమ్మవారికి అష్టమి చాలా విశేషమైనటువంటి తిథి. మనకి ఒక ప్రమాణం ఉంది. శుక్లపక్ష అష్టమి ఈశ్వరారాధనకి, బహుళపక్ష అష్టమి అమ్మవారి ఆరాధనకు ప్రీతికరం. అలాగే మంగళవారము, అలాగే పౌర్ణమి తిథి, తర్వాత త్రయోదశి తిథి, ఇలా కొన్ని తిథులు అమ్మవారు మనకి సప్తశతిలో చెప్పబడింది. సంవత్సరానికి ఓసారి ఆశ్వయుజ మాసంలో అలా కొన్ని మాసాలు 4 నవరాత్రులు వస్తాయి మనకి. మాఘ నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, శరన్నవరాత్రులు. మాఘ నవరాత్రుల్ని శ్యామలా నవరాత్రులని, గుప్త నవరాత్రులని పిలుస్తారు. వసంత నవరాత్రుల యందు లలితా మహాత్రిపుర సుందరీదేవిని కొలుస్తాం మనం. అలాగే ఆషాఢ నవరాత్రులు వారాహి నవరాత్రులుగా ప్రసిద్ధి. దానిని కూడా గుప్త నవరాత్రులు అంటారు. ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. ఓకే. శరన్నవరాత్రుల్లో మళ్ళీ అమ్మవారిని లలితా మహాత్రిపుర సుందరీదేవిని కొలుస్తాం. ఈ నవరాత్రి సమయంలో మనం చండీ హోమం చేయడం అనేటువంటిది అత్యంత శుభప్రదం. ఓకే. ఇప్పుడు చండీ హోమం అనేటువంటిది సర్వసాధారణం అయిపోయింది నిజానికి. అందరూ ఎవరు పడితే వాళ్ళు చండీ అనేస్తున్నారు వాళ్ళు. కానీ ఆ చండీ అనేటువంటిది కామ్యంతో ఒకటి కంటే కూడా లోక కళ్యాణం కోసం చేయడం అనేది సర్వశ్రేష్టం. దాంట్లో ఉండేటువంటి ప్రతి అధ్యాయంలో ప్రతి మంత్రము కూడా ఏ ఒక్కళ్ళ గురించో రాసింది కాదు. లోక కళ్యాణం కోసమే కదా అమ్మవారు అవతరించింది. అందరూ బాగుండాలని చెయ్యడము సర్వశ్రేష్టము. కామ్యం కోసం కూడా చేసే పద్ధతి ఉన్నది. విశిష్టమైనటువంటి ఎవరు పడితే వాళ్ళు చండీ చెప్పుకున్నాం, మేము చండీ చేసేస్తున్నాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం తప్పు పట్టక్కర్లేదు. ఉపాధి ఎలా చేయాలి గురు సాంప్రదాయాన్ని అనుసరించి ఒకళ్ళ సాంప్రదాయం ఇంకొకరి సాంప్రదాయంలో తేడా వస్తే దాన్ని మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా సమర్థవంతంగా చేయించేటువంటి పురోహితుల్ని పట్టుకుని చేయించుకోవడం వలన శీఘ్ర ఫలితము రావడము సత్యము. దీనికి కొన్ని విశేషమైనటువంటి సంపుటీకరణలు కూడా ఉన్నాయి, అంటే ఫలితాన్ని బట్టి. సో అలా చండీ వినాయకుడు అనేటువంటి ఈ 2 స్వరూపాలు కలియుగంలో మనల్ని అద్భుతమైనటువంటి ఉన్నత పదంలో, ఆ ఉన్నత పదము అనేటువంటిది కేవలము ఈ ఆదాయ మార్గమే కాదు, ఆధ్యాత్మిక మార్గం కూడా. అలా మనల్ని నడిపించి మనతో ఉండేటువంటి వారందరినీ కలుపుకుని సుహృద్భావంతో మనం జీవించడానికి ఉపయోగపడే 2 దేవతలు వినాయకుడు, చండీ పరదేవ. అందులో చండీ విశేషమైనటువంటి రాహుగ్రహ అనుకూలతకి కారణమవుతోంది. వినాయకుడి వలన కేతుగ్రహ అనుకూలతకి కారణమై అఖండ రాజయోగ సూచిక అన్నమాట. అందుకని చండీ హోమం తప్పనిసరిగా చాలా మంది చేయించుకుంటారు. అలానే విపరీతంగా అదొక ఏంటంటే దాన్ని ఒక మొనటోనియస్గా కాకుండా దానికి ఒక విధానం ఉంది. ఆ విధానం గురువులను అనుసరించి ఒక విశిష్టంగా చేయడం వలన ఫలితం శీఘ్రంగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. పరమేశ్వర అనుగ్రహం.